అలా మాట్లాడదామంటే నాకు అవకాశం లేదు. అందుకని ఒక గడ్డి పరక పెడుతున్నానని మధ్యలో గడ్డి పరక పెట్టి మాట్లాడిందిట. కాదుట, ఒక ఎండిపోయిన గడ్డి పరకనైనా ముట్టుకుంటానేమో కానీ నిన్ను మాత్రం ముట్టుకోను. కాదుట, ఎండిపోయిన గడ్డి పరక కాలిపోవడానికి ఎలా సిద్ధపడిపోయిందో అలా నువ్వు కూడా పాపం చేత రామచంద్రమూర్తి యొక్క బాణముల చేత నేతుడైపోవడానికి సిద్ధపడిపోయావు అని చెప్పడానికి గడ్డి పరక పెట్టిందిట. కాదుట, మనిషివైతే అన్నం తింటావు, పశువువైతే గడ్డి తింటావు. ఇప్పటికి 10 నెలల నుంచి చెప్తున్నాను. అదే మాట మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు పశువువి, నీకు అన్నం పెట్టక్కర్లేదు, మాట చెప్పక్కర్లేదు. గడ్డి పెడుతున్నానని గడ్డి పరక పెట్టిందిట. కాదుట, నీలాగే ఒకనాడు కాకాసురుడు వెంట పడితే ఒక గడ్డి పరకని బ్రహ్మాస్త్రం అనుసంధానం చేసి అభిమంత్రించి విడిచిపెట్టాడు రామచంద్రమూర్తి. 3 లోకములు తిరిగింది కాకి, ఎక్కడా శరణు లభించలేదు. ఈ గడ్డి పరక చాలు రా నిన్ను చంపడానికని చెప్పడానికి గడ్డి పరక పెట్టిందిట అమ్మ మధ్యలో. కాదుట, ఇప్పటికి 10 గడ్డి పరకలు అడ్డు పెట్టి 10 సార్లు మాట్లాడాను 10 నెలలు. ఇది చిట్ట చివరి గడ్డి పరక. ఇక నేను పెట్టను అక్కర్లేదు, నువ్వు వచ్చి వినను అక్కర్లేదు అని చెప్పడానికి గడ్డి పరక పెట్టిందిట. ఇన్ని అర్థాల్ని నిక్షేపించి తుణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆనాడు రావణాసురుణ్ణి అడ్డుపెట్టే సమస్త లోకమునకు తల్లి ఈ మాట చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుందరకాండలో ఈ మాట సమస్త జగత్తుకి అన్వయం అవుతుంది. రావణ, నీ మనస్సు తిప్పుకో అందంతే అమ్మ. ఒక్కటే దోషం, అన్నీ స్త్రీ ఉపాధులే. కానీ నీ శరీరమునందున్న కామము తీర్చుకోవడానికి వేదము నీకొక అనుమతినిచ్చింది. నీకు ఒక స్త్రీని నీకు కట్టబెట్టింది భార్యగా. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. నీ మనస్సు ఆ స్త్రీ యందు కాని ప్రవర్తించిందా ధర్మం అయిపోతున్నది. అది ధర్మబద్ధమైన కామము. నీకు ఎంత ప్రేమ ఉండని, నీ భార్యని ఎంత ముద్దు చేయి, నీ భార్యని ఎంత సంతోషంగా ఉండు, నీ భార్యని భుజాల మీద ఎక్కించుకో, ముద్దుగా పిలుచుకో, నా చిలకమ్మ అనుకో, నా గోరింక అనుకో, నీ ఇష్టం, ఎన్ని ముద్దులు అడుకో, ధర్మబద్ధం అయిపోయింది. ఏమీ దోషం లేదు అందులో. ఎందుకని? నీ భార్య. నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటే నీ ఇంటి ఐశ్వర్యం అంత పెరుగుతుంది. కానీ అదే మనస్సు, అదే స్త్రీ ఉపాధి ఇక్కడ కొంచెం తెల్లగా ఉంది, అక్కడ ఇంకొక రంగులో ఉందని నీకు అనిపిస్తోంది. దానికోసం నా యందు పెట్టుకున్నావు. నీ మనస్సు ఇటువైపుకొస్తే పుత్ర మిత్ర కలత్రాదులతో నశించిపోతావు. ఎంత తేడా వచ్చేస్తుందో చూశావా రావణ? అందుకని నా మాట విను. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ వారి యందు నీ మనస్సు పెట్టుకో. ఈ ధర్మం కాని లోకమునకు అర్థమైతే అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా అల్లరన్నదే ఉండనే ఉండదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇది పరమ సత్యం. తల్లి చెప్తోంది, నీ మనస్సు నీ భార్య యందు ఉంచుకో, ధర్మబద్ధమైపోతుంది కామం. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారేషు రంజత అతుష్టం స్వేషు దారేషు చపలం చిలితేంద్రియం. నిజంగా మా తల్లి సీతమ్మ తల్లి చెప్పిన ఈ మాటకి ఆవిడ పాదములకు శిరస్సు ఉంచి నమస్కరించాలి. జగద్గురువులు ఎలా మాట్లాడతారో తల్లి అలా మాట్లాడింది. రావణ, నీకు అనేక మంది భార్యలున్నారు. ఇంతమంది భార్యలతో నువ్వు భోగం అనుభవించాలి. ఎంతమందితో వచ్చావు నా దగ్గరికి? నీ చుట్టూ కొన్ని వేల మంది భార్యలున్నారు. నీ ఒంట్లో ఓపిక ఉంది, అందుకని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఉన్న భార్యలతో తృప్తి చెందక స్త్రీ వ్యసనము కలిగి వెళ్ళిపోయినటువంటి పురుషుడు ఒంట్లో ఓపికన్నన్నాళ్లు భార్య ఏమీ అనలేక మిన్నకుండి వాడి శరీరములో ఓపిక తగ్గిపోయి వాడు మంచాన పడ్డ తర్వాత ఒక్క మాట అంటుంది. కొడుకులొచ్చి, కోడళ్ళొచ్చి, కూతుళ్ళొచ్చి, అల్లుళ్ళొచ్చి, బంధువులొచ్చి, స్నేహితులొచ్చి నిలబడితే భార్య వచ్చి అక్కడ నిలబడి ఒకనాడు సుఖపెట్టాడా? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడూ దుఃఖ పెట్టడమే. ఆవిడ దగ్గర ఉండేవాడు, నన్ను కష్టపెట్టాడు, వాళ్ళందరూ భోగానికి కావలసి వచ్చారు, ఐశ్వర్యమంతా అటిచ్చాడు, ఒక్కనాడు నన్ను సుఖపెట్టలేదు. ఒంట్లో ఓపికై మంచాన పడిన తర్వాత చేయించుకోవడానికి నేను దొరికాను. వీడు చపలుడు, చిలితేంద్రియుడు అని భార్య అన్ననాడు నువ్వు బ్రతికి 1000 మార్లు చచ్చిన వాడితో సమానం. అందుచేత ఆ మాట అనిపించుకోకు రావణ.
నీ భార్యలు ఆ మాట నీ ఒంట్లో ఓపికైపోయాక అని తీరుతారు, ఎందుకంటే వారి మనసు కష్టపడింది కాబట్టి. అలా వారనేటటువంటి అవకాశము నువ్వు ఇవ్వకూడదు. మనిషిలా ప్రవర్తించడం నేర్చుకో. లేకపోయినా నీ వెనక చెప్తుంది లోకం, వీడికి ధర్మబద్ధమైన నడువడి లేదు, వీడిని ఆదరించవద్దు అని చెప్తుంది. పెద్దలైన వారు నిన్నింటికి రానివ్వరు, పెద్దలైన వారు నిన్ను పలకరించరు, నీకు ఆ యోగ్యత ఉండదు. ఆ స్థితిని తెచ్చుకోకు. రావణ చపలం చలితేంద్రియం, ఈ మాట అనిపించుకోకు. వధంఛామిచ్చితాఘోరం తయేషై పురుషర్షభ, ఎంత గొప్ప మాట చెప్తుందో చూడండి. వధంఛామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రావణ బతకడం ఎలాగైనా బతికేస్తావు, ఎందుకని ఒంట్లో ఓపికంది, కడుపులో ఆకలుంది. 4 ఇళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటే చాలు, చేతిలో పడింది తినేస్తే బతికేస్తావు. చచ్చిపోవడం నీ చేతిలో లేదు, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు సుఖంగా చచ్చిపోవడానికి రామానుగ్రహం కావాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం పూజ చేస్తే ఏం అడుగుతామో తెలుసా అండి? మొదట అడిగేది బతకడం అడగడబడు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. అనాయాసంగా మరణించడం కోరుకుంటాడు. రెండవది దీనంగా ఒకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా బతకగలిగినటువంటి స్థితి ఉంటే చాలు, మహదైశ్వర్యం. ఏం చేసుకుంటావు? కూర వండుకుంటావా నోట్ల కట్టలో? ఎందుకు పనికొస్తాయి అవి? అవి ఎందుకు పనికిరావు. కావలసింది నీ కడుపుకి తినాలి, తిన్నది అరగాలి. రాపే అంధస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రం. నోటికి తిన్నది కడుపు జీర్ణం చేస్తే చాలు. అలా జీర్ణమయ్యే అదృష్టాన్ని ప్రసాదించు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా బ్రతుకు వెళ్ళిపోవాలి. అన్నిటికన్నా గొప్పది శరీరం పడిపోయేటప్పుడు చాలా తేలిగ్గా పడిపోవాలి. అందుకే మనకి మృత్యుంజయ మహామంత్రము అని ఒక మంత్రం ఉంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని. అందులో ఈ మంత్రం చదివితే మృత్యువు రాదు అని ఎక్కడైనా చెప్పారా? అందులో ఒక మాట చెప్తారు, దోసపండు తన ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో అంత తేలికగా ఈ జీవుడు ఈ శరీరం నుంచి విడిపోయేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని అడుగుతారు. శంకర భగవత్పాదులు వైరాగ్య శతకంలో ఒక మాట చెప్తారు, యదా పుత్ర మిత్రాత యోమత్స కాశీ హృదాత్యస్య హాకీదృశీ యోదశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రబాణి. ఎలా బతికావన్నది కాదురా, లోపలున్నవాడు చూస్తున్నాడు నువ్వు ఎలా బతుకుతున్నావో. 50 మాటలు ఒళ్ళంతా ఆపరేషన్లు అయిపోయి ఇంటికి తీసుకొచ్చి మందులు కొనలేక ఇంట్లో వాళ్ళు బాధపడి, వాళ్ళు తినకపోయినా బతుకుతాం కానీ మందు వేయకపోతే నువ్వు చచ్చిపోతావని నీకు మందులు పట్టుకొచ్చి నీకు మందులేస్తుంటే ఆ మందులేసుకుని బతుకుతూ బ్రతకలేక చావలేక మంచం మీద పడుండి నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేక మంచంలో అయిపోతుంటే పురుగులు పట్టి చెవులు కొరుక్కు తినేస్తుంటే సున్నితమైన ఎముకలు లేని మృదులాస్తిని ఒక పక్క ముక్కు కొరుకుతుంటే కళ్ళు కొరుకుతుంటే కాళ్ళు చేతులు కదపలేకపోతుంటే దుర్గంధభూయిష్టమైన మంచంలో పడిపోయి ఉంటే ఎన్నాళ్ళైనా మృత్యుదేవత అనుగ్రహం కలగకపోతే డాక్టర్ గారు కూడా విసుక్కుంటే ఎలా బతికేస్తోందో నాకు అర్థం కావట్లేదండి అని డాక్టర్ అంటే, ఒళ్ళంతా సూదులు గుచ్చి గొట్టాల్లోంచి ఎక్కిస్తుంటే ముక్కులోంచి గొట్టం తిప్పి కడుపులోకి పెట్టి ఒకసారో 2 సార్లు బతకడానికైతే పర్వాలేదురా, నెలలు నువ్వు ఇలా బ్రతికి ఐశ్వర్యం అంతా వీడికే వెళ్ళిపోతోందని చాటున పిల్లలు విసుక్కుంటుంటే ఆఖరణ వెళ్ళి భటులు కనపడి నిన్ను తరుముతుంటే అంచకాలమునందు ఆయాసమున నిన్ను తలపనో బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణ కాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడే నీ నామస్మరణ చేతు
చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని గుండెలు బాదుకుని ఏడ్చారు. ఊపిరి తీసినప్పుడల్లా నామం చెప్పుకున్న భక్తులు. అంత్యకాలంలో నీ నామం చెప్పగలనో చెప్పలేనో. యదా పుత్ర మిత్రాదయో మత్స కాశీ రుదాత్యస్య హాకీదృశీయోత చంపి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి అన్నారు శంకర భగవత్పాదులు. ఆఖరణ మంచం మీద పడుకుని ఉంటే తెల్లవారుజామున పిల్లలు లేచి మొహం గడుక్కుని వాష్ బేసిన్ దగ్గర వచ్చి చూసేటప్పటికి నోరు తెరిచేసుకుని నోటి నిండా ఈగలు దూరిపోయి పెదివిలు పాలిపోయి ఉంటే చీమలు చెవుల్లోకి ఎక్కుతుంటే ఏదో తేడా వచ్చేసింది తండ్రి గారిలో అని నాన్న 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 అంటే పలకకపోతే గుండెల మీద చెవి పెడితే గుండె మాత్రం లబ్ డబ్ అంటుంటే అంత్యకాలం అయిపోయిందయా మంచం నుంచి దింపేయండి అంటుంటే ఒక పక్క నుంచి నక్షత్రం మంచిది కాదు బయట పడుకోబెట్టండి అని గోనెగుడ్డలు వేసేస్తే యథాపుత్ర మిత్రాదయో మత్స కాశీ మా నాన్నగారు ఎప్పుడూ అలా కింద పడుకోవడం చేత కాదని పిల్లలు ఏడుస్తుంటే కొడుకు తెచ్చి తులసి నీరు పోస్తుంటే గుటక పడక పక్క నుంచి జారిపోతుంటే భటులొచ్చి పాశాలు వేసి లాగుతుంటే కపవాత పైత్యములు కప్పుతుంటే శ్రమచేత నోట మాట రాకపోతే నిన్ను గోనుగుడ్డల మీద పడుకోపెడితే స్నేహితులు ఏడుస్తుంటే అప్పుడేం చెప్తావురా నామం? చేసుకున్న పాపం అనుభవించాలి. 1 గంట అయినా 2 అయినా పోతే బాగుండంటే పోకపోతే మళ్లీ తెచ్చి ఇంట్లో పడుకోపెట్టవలసిన దురవస్థ వస్తే మృత్యువు కటాక్షించలేదని ఆ రోజున నువ్వేడవాలి. అప్పుడు మృత్యువు దేవతాస్వరూపమై నీ ఉసురు తీసేస్తే అమ్మయ్యా అని ఇంట్లో వాళ్ళు అంటారు. అలా బతకకురా. అనాయాసంగా వెళ్ళిపోవడం అదృష్టం. ఆయన వెళ్ళిపోయారా? పువ్వండి మహానుభావుడు. హరే రే 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 ఆయన వెళ్ళిపోయారా అని అందరూ వచ్చి కన్నీళ్లు పెట్టి నిన్ను పుష్పాలతో అభిషేకించి నీ శరీరం వెళ్ళిపోవాలి. అంత అనాయాసంగా వెళ్ళిపోవడం రావణా అదృష్టం. ఏమిటో అనుకుంటున్నావు? నాతో మాట్లాడడం అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. రాముడు వచ్చేస్తాడు. వచ్చి బాణప్రయోగం చేసిన నాడు నీ కళ్ళ ముందు నీ కొడుకులు పోయి కోడళ్లు పోయి రాక్షసులు పోయి నీ బంధువులు పోయి సర్వము నాశనమై ఒక్కడివే యుద్ధ భూమిలో నిలబడితే ఒక్కొక్క తల తెగి కింద పడిపోతుంటే వధంచామిచ్చితా ఘోరం తయాసౌ పురుష సభ ఆనాడు ఏడుస్తావు రావణ. ఓపికుందని చేస్తున్నావు పాపం. అనుభవించవలసి వచ్చిన నాడు కష్టపడతావు. ఇది జ్ఞాపకం తెచ్చుకో. పాపం చెయ్యడంలో నిగ్రహాన్ని ప్రదర్శించడం నేర్చుకో. రావణుడికి చెప్పిందా? సమస్త జాతికి చెప్పిందా అమ్మ? ఆనాటి నుంచి ఈనాటి వరకు సుందరకాండ పరమసత్యమై నిలబడిపోయింది. అందుకే సుందరకాండ పారాయణ కాండ. జాగ్రత్త చేసుకో జాగ్రత్త చేసుకో జాగ్రత్త చేసుకో చెప్పిందమ్మ. శరణాగత వత్సల. మరి అయ్యో ఇన్నాళ్ళు అయిపోయిందండి, వృద్ధాప్యం వచ్చేసింది, తెలియలేదు, పొరపాటు చేసేసాను, నా జీవితం గాడి తప్పిపోయింది, ఏం చెయ్యను ఇప్పుడు? ఏం బెంగలేదు. ఒక్కసారి మనసులో శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అని ఒక్కసారి అను. గోవిందా గోవిందా అని మనసారా స్మరించు. చాలు, నీ పాపములు కడిగేస్తాడాయన. ఎందుకని? ధర్మజ్ఞ. ఆయన శరణాగత వత్సల. పాదములు పట్టుకుని శరణన్న వాణ్ణి ఒడిచిపెట్టడం మా స్వామికి రాదురా. రావణ, నన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదాంబుజముల యందు సమర్పించి కృతకృత్యుడుక. సంతోషంగా జీవించరా రావణ. ఎందుకొచ్చిన అల్లర్రా ఇదంతా? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయథ. పిచ్చవాడా, నేను సీతమ్మని తెచ్చానంటావేమిటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సూర్యుడి కాంతిని వేరు చేసి తేగలవా? వజ్రము నుంచి వజ్రపు ప్రభని వేరు చేసి తేగలవా? పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా? ఎలా తేలేవో రాముడి నుంచి నన్ను అలా విడతీసి తేలేవు. శివశక్తులు రెండూ కలిసే ఉంటాయి. పరబ్రహ్మము పరబ్రహ్మశక్తి రెండూ కలిసి ఉంటాయి. నువ్వు తేలేవు. మరి ఎందుకొచ్చావు సీతమ్మ అంటావేమో. నేను చెప్పేనా? నీకు ఉన్న సత్యాన్ని చెప్పేస్తున్నాను రావణ. నువ్వు ఒక్క నాటికి నన్ను అపహరించలేవు.
విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ. నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక. నన్నిక్కడికి తెస్తే నువ్వు ఇలా మాట్లాడితే నీ తపస్సు భ్రష్టమైతే నీ మాటల చేత నీ పాపం నువ్వు మూట కట్టుకుంటే నువ్వు కాలిపోతావు. తెలిసో తెలియకో నా కాళ్ళు పట్టుకున్నావు లంకకి తెచ్చాక. అందుకుని ఉన్నమాట చెప్పేస్తున్నాను. పైగా రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస. వాడు భీరు అన్నాడు, పిరికిదానా అన్నాడు. అమ్మ ఎలా మాట్లాడుతోందో చూడండి. ఆవిడ వీరారాధ్య, ఆవిడికి భయం ఏమిటి? ఆవిడంది రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానసి యత్పాపం ప్రగతిస్తస్య మోక్షసే. చేసేశావు, భయంకరమైన పాతకం చేసేశావు. వేరొక స్త్రీని అపహరించి తెచ్చేశావు, మహాపతివ్రతని. నువ్వు చేసినటువంటి పాపం ఎక్కడికి వెడితే నీ చేతులు కడుక్కుంటావురా? ఇంకా నీ పాపం పోదు. నా మాట విను, దీనికి ఒక్కటే ప్రాయశ్చిత్తం. నన్ను పట్టుకెళ్ళి మళ్ళీ రామచంద్రమూర్తికి అప్పచెప్పేశాయి, బతికి బాగుపడిపోతావు రావణ అన్నది తల్లి. అని ఆవిడొక యథార్థమైన మాట చెప్తుంది. అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. రామచంద్రమూర్తి యందు తపస్సు పాటిస్తున్నాను రా. నేను తపస్సులో ఉన్నాను కనుక అరణ్యకాండ నుంచి ఇదే మాట. తపస్సు చేసే వాళ్ళందరూ మమ్మల్ని మేము రక్షించుకోం, మేము నమ్ముకున్న పరమాత్మ మమ్మల్ని రక్షిస్తాడని. అందుకని నేను తపస్సు చేస్తున్నాను, రాముడు వచ్చి రక్షిస్తాడని. అటువంటి నాయందు అమర్యాదతో ప్రవర్తిస్తే రావణ పతనమైపోతావు. నేను ఇప్పుడే నిన్ను భస్మార్హి తేజస, నా తపశ్శక్తి చేస్తే బూడిద చేసేయగలను. కానీ ఎందుకు చెయ్యడం లేదో తెలుసా? కేవలం రాముడొచ్చి రక్షిస్తాడనేటటువంటి తపస్సు చేత ఊరుకున్నాను. ఎరా, నువ్వు పట్టుపంచ కట్టుకున్నావు, యజ్ఞోపవీతం వేసుకున్నావు, బ్రహ్మవంశంలో జన్మించావు, తెల్లవారుజామున వేదాధ్యయనం వినపడుతోంది, ఇంతటి లంకాపట్టణానికి అధినాథుడవై ఉన్నావు, అంత తపస్సు చేశావు, చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శనం చేశావు, పరమశివుడి దగ్గర నుంచి వరాల్ని పొందావు, ఇంత గొప్పవాడనని చెప్తావే. అసలు నాకొక అనుమానంగా ఉంది రావణ, నిన్ను చూస్తే. ఇహ సంతో నవాసంతి సతోవానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. ఈ శ్లోకాన్ని మీరు ఎర్రసిరాతో రాసి ఇంట్లో తగిలించి ఉంచుకోవాలి యథార్థానికి. ఏ ప్రశ్న వేసిందో చూడండి. ఈ ఊళ్ళో ధర్మం అనేటటువంటిది ఏమిటో చెప్పేవాళ్ళు లేరా? నువ్వు వినవా? బుద్ధి ఆచారవర్జిత, నీకు తెలియదనడానికి నువ్వు ఘన జటా చెప్పావు వేదానికి. నీకు అన్నీ తెలుసు. నీకు అన్నీ తెలిసినా ఆచారాన్ని వదిలిపెట్టేశావు. తెలుసున్న విషయాన్ని నడువడిలో పెట్టనటువంటి వాడు పరమ ప్రమాదకరమైన వ్యక్తి. ఏమీ తెలియనటువంటి వాడు ఏమీ తెలియక తప్పు చేసినా ఈశ్వరుడు మన్నిస్తాడు. కానీ అన్నీ తెలిసి తప్పు చేస్తున్న వాడికి క్షమార్పణ లేదు. అందుచేత ఇహ సంతో నవాసంతి సతోవాన్ అనువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. పెద్దలైనటువంటి వారు చెప్పేవారు లేరా? చెప్పినా వినవా? విన్నా నీ బుద్ధి ఆచారమనం ఉండదా? ఎక్కడొచ్చిందిరా తేడా నీ దగ్గర అని అడిగింది. వాడికి ఎంత కోపం వచ్చిందంటే ఈ మాట అడిగితే వాడి మనస్సు మారలేదు. ఒక పక్క కాలచోదిత అంటారు మహర్షి. కాలము చేత వాడు ప్రచోదనం చెయ్యపడ్డాడు. వాడి మృత్యువుని వాడు కౌగిలించుకుంటున్నాడు. అందుకని వాడు అన్నాడు, ఏ స్త్రీయందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీయందు ఉపేక్షించేటటువంటి స్వభావం కూడా ఉంటుంది. సీత, నన్ను చూసి ఇన్ని వేల మంది స్త్రీలు కామించి నా వెంట పడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, పట్టమహిషీత్వం ఇస్తాను, సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను, నా పాంపు చేరు అంటే నువ్వు ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు. నా గొప్పతనం ఏమిటో, నా గౌరవం ఏమిటో నీకు తెలియడం లేదు. నీకు నా గొప్పతనం తెలియాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు అని అక్కడ ఉన్న రాక్షస స్త్రీల్ని పిలిచాడు. ఈమె యందు సామమును ప్రయోగించండి, దానమును ప్రయోగించండి, భేదమును ప్రయోగించండి. ఇప్పటి వరకు ఈ 3 ప్రయోగించమని నేను మీకు చెప్పాను. ఈవిడ లొంగలేదు. 10 నెలలైపోయింది. 2 నెలల సమయమే మిగిలి ఉన్నది. 2 నెలలు దాటేసరికి సీత నా పాన్పు తనంత తాను చేరింది. చేరకపోతే ఈ 2 నెలలలో మీరు దండమును ప్రయోగించండి అన్నాడు. కొట్టమన్నాడు సీతమ్మని. ఆ మాట నోటి వెంట అన్నందుకే మృత్యు అంత తొందరగా వచ్చింది వాడికి.
స్త్రీ కదా, అబల కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎంతంత ప్రమాదాలు ముంచుకొస్తాయో చూడండి. కొన్ని కోట్ల కోట్ల జన్మలు కట్టి కుడిపేస్తాయి. అప్పుడు ఏడవాలి. అందుకే ప్రాయశ్చిత్తం ఏం చెప్పారో తెలుసా అండి? ఇంట్లో తనయందు మనస్సున్నటువంటి భార్య, తనతో కలిసి జీవించడానికి ఇష్టమైనటువంటి భార్య ఇంట్లో భర్త గురించి ఎదురు చూస్తూ ఉండగా ఆ భార్య యందు మనస్సుంచకుండా పరస్త్రీ యందు మనస్సుంచుకొని పరస్త్రీతో సంగమించినటువంటి పురుషుడికి ఆ దోషం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. 6 నెలల పాటు తిరిగిన వీధి తిరగకుండా మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి పడ్డాక పాత్ర పట్టుకుని ఇళ్ల ముందుకెళ్ళి నా యందు మనస్సున్నటువంటి ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట ఉండగా భార్యని కాదని వేరొక స్త్రీతో సంగమించినటువంటి మహాపాతకుణ్ణి, అమ్మా నీ చేత్తో తెచ్చి ఇంత కబళం పారైందమ్మా, నాకు పాపం విముక్తున్నవాలి అని 6 నెలలు తిరిగిన వీధి తిరగకుండా తిరిగి ముష్టెత్తుకున్న అన్నంతో తింటే వాడి పాపం పోతుంది అన్నారు. ఎంత పెద్ద ప్రాయశ్చిత్తం చెప్పారో చూడండి. స్త్రీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో పురుషుడు. ఇదే విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అంటారు. ఓపిక ఉంది కదా అని పశువు తిరిగినట్టు పురుషుడు తిరగకూడదు. స్త్రీకైనా అంతే, పురుషుడికైనా అంతే. అందుకని ఇద్దరికీ ఆ కట్టుబాటు అటువంటిది దాంపత్యం అంటే. అందుచేత ఈ మాట రావణాసురుడికి ఆగ్రహం వచ్చి అమ్మవారి మీద దండప్రయోగం చెయ్యమన్నాడు. చెయ్యమని మరింత కోపంతో ప్రజ్వరిల్లిపోతున్నాడు. ప్రజ్వరిల్లిపోయి అమ్మతో అనరాని మాటలు మాట్లాడుతుంటే, ఏమో ఆనాడు వాడి కోపం ఇంకొంచెం అధికమైపోతే ఏం చేసి ఉండేవాడో. రామాయణం ఎప్పుడెప్పుడు ఆగిపోతుందనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి పొడిగించాలి కదా. ధాన్యమాలిని అనేటటువంటి భార్య వచ్చింది, రావణాసురుడి భార్య. వచ్చి రావణుడిని గట్టిగా కౌగిలించుకుని ఈ మాటలన్నీ ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఇన్ని వేల మంది స్త్రీలు చూస్తున్నారు, తన పరివారం చూస్తున్నారు. ఎంత సిగ్గుచేటు వాడికి! వాడు ధర్మమా వాడికి? అందుకే రావణుని పాత్రని నాయక పాత్రగా చూడడం అనేటటువంటిది ఎన్నడూ అలవాటు అవకూడనటువంటి విషయము. ఋషి ఏ కోణంలో రామాయణం రాశారో ఆ కోణంలోనే అర్థం చేసుకోవాలి. భ్రష్టమైనటువంటి ఆలోచనలతో ప్రతి నాయకుడి యందు నాయక పాత్రని ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తే సమాజము ఆ పాత్రని అనుసరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల మొత్తం సమాజం భ్రష్టు పట్టేటటువంటి ప్రమాదము ఏర్పడడానికి కారణమవుతావు. అందుకని వ్యాఖ్యానం చేసేటప్పుడు కానీ, ఉపన్యాసం చెప్పేటప్పుడు కానీ, పుస్తకం రాసేటప్పుడు కానీ ఆ పాత్ర గురించి ఏ రకంగా నువ్వు ఆవిష్కరించినా ప్రతి నాయకుణ్ణి ప్రతి నాయకుడిగానే చూపించాలి. ప్రతి నాయకుని యందు నాయకత్వాన్ని ఆపాదించకూడదు. రావణుడు ఎంత గొప్పవాడో చెప్పవలసి వచ్చినప్పుడు మహర్షి చెప్పారు. రావణుడు ఎక్కడ ధర్మం తప్పిపోతున్నాడో చెప్పవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పారు. అది నువ్వు చెప్పకపోతే సమాజం వాడు ఉత్తముడు అనుకుంటుంది, అనుకుని వాడిలా ప్రవర్తిస్తుంది, సమాజం భ్రష్టుపడుతుంది. అలా చెప్పకూడదు. అందుచేత ధాన్యమాలిని వచ్చి కౌగిలించుకుని నీయందు మనస్సున్నటువంటి స్త్రీతో భోగించినప్పుడు ఆనందము తప్ప నీయందు మనస్సు లేని స్త్రీతో నీకెందుకయ్యా ఈ భోగం, తిరిగి వచ్చేసాయి, రా మనం క్రీడిద్దాం అని ఒక స్త్రీ వచ్చి కౌగిలించుకుంటే ఇంతమందిలో వాడి ముఖంలో చిరునవ్వు వచ్చింది. వాడు ఎంతగా కామములకు వశుడైపోయి ఉన్నాడో చూడండి. చిరునవ్వు వచ్చి ఆ స్త్రీతో కలిసి అమ్మవారి పట్ల అధిక్షేపించి మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు ఏడిచ్చారు. వాడి భార్యలు కూడా కదా వాళ్ళ కన్నీరు పడిందే వాడి ప్రవర్తన చూసి. ఆ లంక కాలిపోదు మరి. చూసి సీతమ్మకి సంజ్ఞ చేశారు, బెంగ పెట్టుకోకు, ఏడవకు, నీకేమవదు నీకేమవదు అంటున్నారు వాళ్ళు. ఇన్ని వేల మంది స్త్రీలు మళ్ళీ వెంటపడ్డారు, తిరిగి వెళ్ళిపోతే రాక్షస స్త్రీలందరూ చుట్టూ చేరారు. చూసి చేరి వాళ్ళు చెప్తారు, రాక్షసులు ఏం చెప్తారు? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం క్రోధ కాళీ విగ్రహ. మహర్షి ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో వాళ్ళ గురించి. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం. ఏం ఉపయోగమా, పుణ్యమా, పురుషార్థమా వాళ్ళ పేర్లు చెప్పుకుంటే? పెద్ద లలాటం ఉన్నదొకత్తి, పెద్ద చెవున్నదొకత్తి, ఒకే కన్ను పెద్దదున్నదొకత్తి, ఆవు పాదం లాంటి పాదం ఉన్నదొకత్తి, పందిమూతి లాంటి మూతున్నదొకత్తి. అది కూడా రాశారు, కావాలంటే మీరు సుందరకాండలో చూసుకోండి మూలంలో. పందిమూతి లాంటి మూతున్నదొకత్తి, పెద్ద పెద్ద పళ్ళున్నదొకత్తి, కడుపు జారిపోయిందొకత్తి,
పొట్టిగా ఉన్నదొకత్తి, అతి పొడుగ్గా ఉన్నదొకత్తి, రకరకాలైనటువంటి వికారములున్నటువంటి రాక్షస స్త్రీలందరూ చుట్టూ చేరారు. చేరి ఇవాళ లోకంలో ఒక డైలాగ్ ఉంది చూశారా, అది మొట్టమొదట కనిపెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? సుందరకాండలో రాక్షస స్త్రీలు చెప్పారు ఆ డైలాగ్ని. సీతమ్మ దగ్గరికి వెళ్ళి అంత ఎక్స్ట్రాలు వద్దు అన్న డైలాగు రాక్షస స్త్రీల నోటి నుంచి వచ్చింది. ఎందుకు చెప్పానో తెలుసా? సీత దేనికైనా ఇంత అతి పనికి రాదన్నారు. దీన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి గ్రామ్య భాషలోకి. అంత ఎక్స్ట్రాలు వద్దు. అది మీకు ఊతపదం అయితే సీతమ్మ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు మాట్లాడిన మాటలు మీరు ఉపాసన చేసుకుంటున్నవారు. వారే ఫలితాన్ని పొందారో మీరు అది పొందుతారు. అందుకని ఇవాళ మన అదృష్టం అలా ఉంది, అటువంటి మాటలు సంప్రదాయాలు అయిపోయాయి. అందుకని వాళ్ళు వెళ్ళి అన్నారు, ఏదైనా కూడా ఇంత ఎక్కువ పనికి రాదు సీత. ప్రేమించావు నీ భర్తని, చాలా గొప్ప విషయం. ఎవరనుకుంటున్నావు రావణాసురుడు అంటే? సామాన్యుడు కాడు, మహానుభావుడు. ఆ ప్రజాపతులలో పులశ్చ బ్రహ్మ 4గోవాడు. ఆయన కొడుకు విశ్రవసో బ్రహ్మ మహర్షి. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ, సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు, వరములు పొందాడు. దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల చేత సంహరింపబడడం. దేశంలో ఎక్కడెక్కడ ఏ విలువైన వస్తువులు ఉన్నాయో అన్నీ కొట్టుకొచ్చాడు మావాడు. అంతఃపురం నిండా పెట్టాడు. నిన్ను పట్టపురాణిని కమ్మంటున్నాడు. ఏమిటి నీకు ఇంకా? మనుష్య కాంతం. హాయిగా ఎంత భోగం అనుభవించచ్చు. ఏమిటి మూర్ఖత్వం? ఏమిటి భూమి మీద పడుకోవడం? పోన్లేని మనస్సు మార్చుకుంటామని ఇన్నాళ్ళు చూశాం. ఏమిటి మనస్సు మార్చుకో, ఎంత చెప్పాలి నీకు అని వాళ్ళు గద్దించారు. ఆవిడంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల. భారతీయ స్త్రీ ఏ మాట మాట్లాడుతుందో ఆ మాట అమ్మ మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడితే కదా భారతీయ స్త్రీలు నేర్చుకున్నారు. ఎంత అందమైన మాట అంటుందో చూడండి. భర్త అని పిలవడానికి, భర్త అని ప్రేమించడానికి, భర్త అని గౌరవించడానికి ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడడం, రాజ్యం ఉంటే భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడం నాకు తెలియదు. దీనోవా రాజ్యహీనోవా, ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు. యోమే భర్త సమే గురు, నా భర్త నాకు గురువు, నా భర్త నాకు సమస్తం. తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల. సూర్యుణ్ణి సువర్చల ఎలా అనుసరిస్తుందో, వశిష్ఠుణ్ణి అరుంధతి ఎలా అనుగమిస్తుందో, అగస్త్యుణ్ణి లోపాముద్ర ఎలా అనుగమించి విడుతుందో, శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుసరిస్తుందో, రోహిణి చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, శవన మహర్షిని ఆయన భార్య అయినటువంటి తల్లి ఎలా అనుగమిస్తుందో, సత్యవతి సావిత్రి సత్యవంతుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అలా నేను కూడా సర్వకాలములయందు రామచంద్రమూర్తి యందే మనస్సుంచుకున్న దానను. నా కాలి గోటితో కూడా రావణాసురుణ్ణి స్పృశించను. మీరు నా శరీరాన్ని ఖండములుగా తెగ్గొట్టేయండి, తినేసేయండి, ఏదైనా కానివ్వండి, రామచంద్రమూర్తిని తప్ప అన్యుల్ని కన్నెత్తి కూడా నేను చూడను. నా రాముడే నాకు భర్త, అన్య పురుషులు నాకు ఎన్నడూ భర్త కాలేడు. మీరు ఈ మాట చెప్పకూడదు, నేను వినకూడదు అంది తల్లి. అనేసరికి అందులోంచి హరిజట అనేటటువంటి స్త్రీ ఒకటి లేచి గుడ్లు మిటమిట తిప్పి అంది, ఈ స్త్రీని రావణాసురుడు అపహరించి తెచ్చి అశోకవనంలో పెట్టినప్పటి నుంచి నా నోటి వెంట లాలాజనం కారిపోతోంది. ఎప్పుడెప్పుడు ఈ స్త్రీని తినేద్దామా అని చూస్తున్నాను. అంటే అక్కడే ఉన్న ఏకజట అనే స్త్రీ లేచింది. ఆ రాక్షసంది, ఇన్నాళ్ళు బయట పడితే ఇంకోళ్ళు వెళ్ళి చెప్పేస్తారేమో అని ఊరుకున్నాను. హరిజట బయట పడిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఈవిడ్ని చూసినప్పుడల్లా నూరు ఊరిపోతూ ఉంటుంది, ఎప్పుడు తినేద్దామా అని. నరకాంత ఆకలితో ఉన్నవాడు ఎదురుకుండా భక్ష్యాల్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకుని కూర్చుంటాడో అలా నిగ్రహించుకుని కూర్చుంటున్నాను. ఎంత బతిమాల్తాం ఈ మనుష్యకాంతని. ప్రభు ఎలాగో అనుజ్ఞనిచ్చాడు కదా ఈవిడ్ని దండించమని. పీక పిసికి చంపేద్దాం, చచ్చిపోతుంది. మనుష్యకాంత రామా అంటూ మరణించిందని ప్రభువుకి చెప్పండి, తినేసేయండి అంటాడు. ఆ తర్వాత మాత్రం వాటాలు వేసుకోవడంలో దెబ్బలాట రావడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను. హృదయస్థానమునకు కింద ఉండేటటువంటి ప్లీహము ఈవిడ గుండె, మెదడు, నావి, ఆ 4 నేను తింటాను. అంటే ఇంకొక ఆవిడంది, ఆవిడ తొడలు నావి, కాళ్ళు నావి, పాదములు నావి, చేతులు నావి. వాటాలు వేసేసుకున్నారు. వెళ్ళండి, వచ్చేటప్పుడు కళ్ళు కుండలు పట్టండి. మానవకాంత శరీరం తిని
నాట్యం చేద్దాం, వెళ్ళి కళ్ళు కుండలు కూడా పట్టండి అన్నారు. ఒక స్త్రీ రావణుడికి చెప్పడానికి వెడుతోంది. సీతమ్మ తల్లి యొక్క దైన్యం ఎలా ఉంటుందో, ఎంత బాధపడుతుంటుందో ఆలోచించండి. ఆ తల్లి అటువంటి పరిస్థితులలో కూడా భర్తని మనస్సులో ఉంచుకోవడం తప్ప వేరొకటి తెలియని తల్లి. ఇది మహాపాతివ్రత్యం అంటే, సీతమ్మ అంటే. అటువంటి తల్లి ఆ రోజునంది, ఇక్కడ మరణిద్దామన్నా కూడా ఆఖరికి చచ్చిపోవడానికి కూడా స్వేచ్ఛ లేదు. ఎందుకని? మనుష్య జన్మకున్న అపరాధం ఏమిటి? స్త్రీ తనంత తాను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా, స్త్రీకేమిటి పురుషుడికేమిటి, ఎవరికీ ఆత్మహత్య చేసుకోవడానికి అధికారం లేదు. అందైనా వివాహమైపోయినటువంటి కాంత అసలు ఆత్మహత్య చేసుకోకూడదు. నేను నరకాంతని, ఇవాళ చనిపోవడానికి కూడా నాకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు అని తల్లి ఏడుస్తుంటే, అటువంటి సమయంలో నన్ను వీళ్ళందరూ చంపేస్తారని భయపడిపోయి కూర్చున్న చోటు నుంచి లేచి శిశుపావృక్షం మొదటికెళ్ళి కూర్చుందిటే. పైనుంచి హనుమ ఇవన్నీ చూస్తున్నారు, తల్లిని పెడుతున్న ఇబ్బందులన్నీ గమనిస్తున్నారు. స్వామి ఇవన్నీ ఆయన ఏం ఊహించి రాలేదు, ఏం చేయాలని కావడానికి, ఒకదాని వెనక ఒకటి జరిగిపోతున్న ఈ సంఘటనలు చూస్తున్నారు ఏం జరుగుతుంది అని. ఇంతలో అక్కడ నుంచి త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ లేచింది. ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుందనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ రామాయణాన్ని కొనసాగించాలి. ఆవిడ లేచింది, మీ మోహం వేస్తా అలాగండి, రాజు దగ్గరికి వెళ్ళొద్దండి. కూర్చున్నారు. మీకు ఒక్క మాట చెప్తాను వినండి. ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలారా లేదు, పరమ యథార్థమైన విషయాన్ని చూసినట్టు చూశాను. మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యుక్తాం హంససహస్రేణ స్వజమాస్తాయ రాఘవ శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత. 1000 హంసలు మోస్తున్నటువంటి ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించినటువంటి వాడై, మెడలో తెల్లటి పుష్పమాలలు వేసుకున్నవాడై రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో బయలుదేరి వచ్చారు. అక్కడ నుంచి వచ్చి ఆ హంసలు మోస్తున్నటువంటి రథం నుంచి మదించినటువంటి వృషభములు పూంచినటువంటి ఒక రథం మీదకి మారుతున్నారు. మారుతూ మధ్యలో 4 దంతములున్నటువంటి ఏనుగు మీదకి దిగారు. దిగి ఆ ఏనుగు తెల్లగా ఉన్నటువంటి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వత శిఖరం మీద సీతమ్మ తల్లి పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని కూర్చునుంది. సీతమ్మ తల్లికి చెయ్యిచ్చి రామచంద్రమూర్తి ఆ 4 దంతముల ఏనుగు మీదకి ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి వృషభములు పూంచిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ తల్లి సూర్యచంద్రులిద్దరినీ తన చేత్తో ఇలా నిమిరి వెళ్ళిపోతోంది. ఎందుకని? అమ్మవారి యొక్క సౌభాగ్యం కదా. తాటంక జుగళీభూత తపనోడుపమండల. సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి తాటంకాలు కదా. తాటంకాలు ఆరదాని 5వ గుర్తు. అందుకని ఒకసారి ఇలా అనుకుంది, అమ్మయ్య రాముడు తిరిగి వచ్చాడని. అదే సూర్యచంద్రుల్ని నిమరడం. స్వప్నశాస్త్రంలో ఇంకో రహస్యం, సూర్యచంద్రులిద్దరినీ ఏ స్త్రీ అయినా నిమిరినట్టు కలొస్తే చాలా తొందరలో భర్తతో కలిసి సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని గుర్తు. అందుకని సీతమ్మ తల్లికి ముందు ముందు మంచి జరగబోతోంది, శుభం వేచి ఉన్నది అని చెప్పింది ఆ తల్లి. చెప్పి వీళ్ళందరూ కలిసి ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరం దిశమాలోక్య జగామి పురుషోత్తమ. ఆ పుష్పక విమానం ఎక్కి వీళ్ళందరూ కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాలసముద్రం మధ్యంలో ఒక పెద్ద కొండ మీద సింహాసనం మీద రామచంద్రమూర్తి కూర్చున్నారు. పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని నానాలంకార భూషిత అయినటువంటి సీతమ్మ తల్లి వచ్చి రామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ మీద కూర్చునుంది. వామాంకస్థిత జానకీ పరిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంకం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాగ్ని ఉద్ధిస్థితం అని ఆ శంకర భగవత్పాదులు భద్రాచలంలో వెలిసినటువంటి రామచంద్రమూర్తిని గురించి స్తోత్రం చేస్తారు. సౌమిత్రి యుక్తం అని భద్రాద్రిమూర్ధిస్థితం అని ఆ రామచంద్రమూర్తికి నమస్కారం చేసినట్టుగా ఎడమతొడ మీద ఆ సీతమ్మ తల్లి కూర్చునుంది. కూర్చునున్నటువంటి రామచంద్రమూర్తికి దేవతలందరూ పట్టాభిషేకం చేశారు. సీతమ్మ తల్లి చంద్రమండలాన్ని గట్టిగా గాఢాలింగనం చేసుకుంది. అటువంటి సీతమ్మ రాముడు కూర్చునుండగా పక్కన దేవతలందరూ కలిసి నిలబడి మంగళవాయిద్యాలు మోగుతుండగా పుష్పవృష్టి కురుస్తుండగా దేవతలు వచ్చి రాముణ్ణి సేవిస్తున్నారు. నాకు విచిత్రం ఏమిటంటే రాముడు 2 చేతులతో కనపడలేదు. అప్పుడు రాముడు పరం బ్రహ్మ, పరం తత్వం, పరం జ్ఞానం, పరం తప, పరం బీజం, పరం క్షేత్రం, పరం కారణం.
ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోంచి వస్తున్నాయో, ఎవరిలో నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా సాక్షాత్కరించాడు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తజయ రూపజోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం అని వ్యాసమహర్షి చెప్పినట్టు అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా నాకు రామచంద్రమూర్తి సాక్షాత్కరించారు. శంఖం చక్రం గదా పద్మం పట్టుకుని మహానుభావుడు ఆయన 4 భుజములతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువుగా నాకు సాక్షాత్కరించారు. నేను ఆయనకి నమస్కారం చేశాను. ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు మాత్రం రథేన కలయుక్తేన రక్తమల్యానులేపన పిబస్తైలం హ్రసన్ రుచ్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ. రావణుడు గాడిదలు పూంచినటువంటి రథం ఎక్కాడు. నల్లటి వస్త్రములు కట్టుకున్నాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నాడు, నూనె తాగుతున్నాడు. దక్షిణ దిక్కుగా రథం వెళ్ళిపోతోంది. ఆ గాడిదల మించి కింద పడిపోయాడు. దక్షిణ దిక్కుకి తల ఉండేటట్టుగా పడిపోయాడు. లేచాడు, మెడలో గన్నేరు పువ్వుల మాలలేసుకున్నాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తాడు. పెద్ద మల హ్రదంలో దిగబడిపోయాడు. వికటాట్టహాసం చేస్తూ బోడిగుండుతో ఉన్నటువంటి ఎర్రబట్టలు కట్టుకున్న ఒక స్త్రీ పాశం పట్టుకుని వచ్చింది. మల హ్రదంలో పడిపోయిన రావణాసురుడి మెడకి పాశం వేసి పైకి లాగింది. లాగి పాశం పట్టుకుని పశువుని తీసుకెళ్లినట్టు దక్షిణ దిక్కుకి తీసుకుపోతోంది. ఆవిడ వెనకాతల తప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకాతలే కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీళ్ళందరూ ఒంటె, మొసలి మొదలైనటువంటి వాహనములనెక్కి దక్షిణ దిక్కుగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎర్రబట్టలు కట్టుకున్నటువంటి స్త్రీలు ఒంటికి నూనె రాసుకుని నూనె తాగుతూ అరుస్తూ పెద్ద పెద్ద కేకలేస్తూ వీళ్ళని తీసుకుపోతున్నారు. ఒక్క విభీషణుడు మాత్రం 4 దంతములతో కూడినటువంటి ఏనుగు మీద కూర్చునున్నాడు. ఆకాశంలో నిలబడ్డాడు. 4 మంత్రులు చుట్టూ గొడుగులు పట్టారు. సేవింపబడుతున్నాడు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. ఆ వానరము ఈ లంకాపట్టణంలో ఉన్న ఇళ్లన్నింటినీ అగ్నిహోత్రానికి బలి చేసింది. అగ్నిహోత్రం ప్రతి ఇంట పెరిగిపోతోంది. హాతాతహ పుత్రక కాంతమిత్ర హ జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా బహుధా బ్రువద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమ. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అక్క, ఓ చెల్లి, ఓ కొడుక, ఈ కేకలే. లంకంతా బూడిదైపోతోంది. అటువంటి కళని నేను చూశాను. నేను చూసిన కళ యథార్థం. ఈ తల్లికి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. ఏమిటి నమ్మకం? అదిగో నిష్కారణంగా సీతమ్మ తల్లి యొక్క ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. కట్టుకున్న పట్టుపుట్టం తనంత తాను కొంచెం కిందకి జారింది. పైగా పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునఃపునశ్చోత్తమ సంతవాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతి వహృష్ట. అదిగో ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుంది. అనేకమైనటువంటి శకునములతో పాటు ఈ శకునం కూడా చెప్పింది త్రిజట. అదిగో ఆ పైన కూర్చున్నటువంటి ఆ పక్షి ఉన్నదే, ఆ పక్షి కూస్తోంది. ఆ పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడ తొందరలోనే భర్తృ సమాగమాన్ని పొందుతుంది. అందుకని ఈ సీతమ్మకి మంచి రోజులు రాబోతున్నాయి. చూడండి, ఆవిడ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది, కానీ ప్రస్ఫుటంగా తల్లి ఆవిడికి శుభశకునములు శరీరమునందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. నా మాట వినండి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. మీరు బతికి బట్ట కట్టాలనుకుంటే, ఇన్నాళ్లు చేసిన దోషాలు పోవాలనుకుంటే, మీ మీదకి రామబాణములు వచ్చి పడిపోకుండా ఉండాలనుకుంటే, మీ భయం పోవాలనుకుంటే, మీరు ఒక్కసారి వచ్చి ప్రణిపాత ప్రసన్నాహి ఒక్కసారి ప్రణిపాతం చెయ్యండి. ఆ తల్లి ముందు పడిపోండి. పడిపోతే ఆ తల్లి మిమ్మల్ని క్షమిస్తుంది. ఆవిడ మాతృస్వరూపిణి. అమ్మ నోటి వెంట మాట కూడా అనక్కర్లా. ఆవిడ దగ్గర పడిపోయారా, అరే రే నా బిడ్డలని మిమ్మల్ని రక్షించేస్తుంది. నా మాట వినండి, పడిపోండి. ఈ సీతమ్మ తల్లికి శుభం ఉంది. ఈవిడ సాక్షాత్ లక్ష్మి. తొందరలో రావణాసురుడు మరణిస్తాడు, లంక విభీషణుడు ఏలుతాడు, సీతమ్మకి రాముడితో కలిసి పట్టాభిషేకం జరిగి తీరుతుంది అని త్రిజట చెప్పినటువంటి శుభవాక్యం దగ్గర ఆపుదాం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి మనం ఒక విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. పక్షీచ శాఖా నిలయ
ప్రహృష్ట పునః పునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచముదీరయాన పునః పునశ్చోదయతీవ హృష్ట అని ఆ చెట్టు మీద ఉండేటటువంటి పక్షి కూస్తోంది. ఆ పక్షి కూస్తోంది కాబట్టి ఆ చెట్టు కింద ఎవరైతే ఉన్నారో ఆ తల్లి తొందరలోనే భర్తృ సమాగమాన్ని పొందుతుంది అని చెప్పి ఆ త్రిజట చెప్పగా ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ సీతమ్మ తల్లి పట్ల వ్యగ్రతతో ప్రవర్తిస్తున్నవారు కొంత నెమ్మదించారు. అమ్మవారు కూడా కొంత ఉపశాంతిని పొందింది. త్రిజటా స్వప్నం అనేటటువంటిది శ్రీరామాయణంలో ఒక గమ్మత్తైన ప్రక్రియ. ఎందుచేత అంటే అది కథాభాగానికి సంబంధించినంత వరకు రాక్షస స్త్రీలు సీతమ్మ తల్లిని సంహరించడానికి ఉద్యుక్తులైనటువంటి పరిస్థితిలో త్రిజట తన స్వప్నాన్ని ఆవిష్కరించకపోతే రామాయణం అక్కడ ఆగిపోయేటటువంటి ప్రమాదము ఉన్నది. అందుచేత రామాయణం యొక్క కొనసాగింపునకు త్రిజటా స్వప్నము అత్యంత ఆవశ్యకము. రెండవది, జట అన్న మాట వేదానికి సంబంధించింది. ఎందుకంటే ఘన జట అని పిలుస్తాం వేదం. అది చెప్పడంలో వేదమంత్రాన్ని ఉచ్చారణ చెయ్యడంలో ఘనాపాటి అని ఆ ఘన చెప్పగలిగిన వాళ్ళు, జట చెప్పగలిగినటువంటి వాళ్ళు వేదంలో ఒక స్థాయికి చేరుకున్నటువంటి మహాపండితులు. అటువంటి వేదంలో ఆ వేదానికి సంబంధించినటువంటి జట అన్న మాట ఇక్కడ వేశారు, త్రిజట అని. రామాయణంలో త్రిజటా స్వప్నంలో ప్రత్యేకించి సీతమ్మ తల్లి యొక్క స్వరూపాన్ని వాల్మీకి మహర్షి బయటపెట్టారు. ఎవరా తల్లి అంటే ఆవిడే సాక్షాత్తుగా గాయత్రి స్వరూపం. ఆ గాయత్రి 3 కాలముల యందు 3 రకములుగా కనపడుతుంది. ఉదయకాలంలో సంధ్యావందనం చేసినప్పుడు ఒక పేరుతో పిలుస్తాం, మధ్యాహ్నం సంధ్యావందనం చేసినప్పుడు ఒక పేరుతో పిలుస్తాం, సాయంకాలం సంధ్యావందనం చేసినప్పుడు ఒక పేరుతో పిలుస్తాం. 3 కాలములలో సంధ్యావందనం చేసేటప్పుడు 3 పేర్ల చేత పిలువబడి ఉపాసన చెయ్యబడి ఈ లోకమునంతటిని రక్షించి ఐశ్వర్యముతో ప్రారంభించి జ్ఞానము వరకు సమస్తము ఇయ్యగలిగినటువంటి అమ్మ యొక్క స్వరూపమే గాయత్రీ స్వరూపం. అటువంటి గాయత్రీ స్వరూపంగా నిరూపించారు ఈ త్రిజటా స్వప్నంలో. అది వేదవాక్కు. సంప్రదాయములు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఏ సాంప్రదాయం వాళ్ళైనా సరే సంధ్యావందనం విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. ఉపనయనం చేసుకున్న ప్రతివారు వారు ఏ సంప్రదాయము వారైనా సంధ్యావందనం చెయ్యవలసిందే, గాయత్రీ మంత్రం చెయ్యవలసిందే. ఆ గాయత్రీ మంత్రంలోంచే బుద్ధి ప్రచోదనం వస్తుంది. అటువంటి గాయత్రీ స్వరూపంగా అమ్మవారిని ఆవిష్కరించి తదనంతరం అమ్మవారికి జరిగినటువంటి శుభముల చేత ఎడమ కన్ను అదరడం, ఎడమ తొడ అదరడం, కట్టుకున్న పట్టుపుట్టం కొద్దిగా కిందకి జారడం మొదలైనటువంటి విశేషముల చేత అమ్మవారికి త్వరలో శుభము ఉన్నది అని మళ్ళీ కథాపరంగా ఒక నరకాంతకి ఏ రకమైనటువంటి శకునములు జరిగితే రాబోయేటటువంటి శుభం సంకేతింపబడుతుందో అటువంటి ఆ రకమైనటువంటి శకునముల చేత మహర్షి సీతమ్మకి జరగబోయేటటువంటి శుభాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేశారు. అక్కడ వరకు జరిగిన తరువాత రాక్షస స్త్రీలందరూ ఉపశమించారు. తల్లి మాత్రం విశేషమైన ఖేదపడింది. రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే రావణాసురుడు దేనివల్ల మరణించాడు అంటే, రావణాసురుడు మరణించడానికి కారణం హనుమ చెప్పారు. సుందరకాండ చివర్లో రేపటి రోజున చెప్తారు. రావణుడు ఏనాడో నిహతుడైపోయాడు అని చెప్పారు వానరులతో. రావణుడు బ్రతికి లేడు, రావణుడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? అమ్మవారి పాతివ్రత్యం చేత మరణించాడు అన్నారు. మరి రాముడెందుకు వెళ్ళి వెయ్యడం బాణం అంటే నిమిత్తము అన్నారు. అంటే అమ్మవారికి అయ్యవారికి అభేదం. అయ్యవారి యొక్క శక్తి స్వరూపమే అమ్మవారు. మహాపతివ్రత అయినటువంటి స్త్రీ పట్ల ప్రవర్తించకూడని ప్రవర్తనతో 10 నెలల పాటు ప్రవర్తించడం చేత రావణాసురుడు తాను మరణించడానికి కావలసినటువంటి సంభారములను మూట కట్టేసుకున్నాడు. కట్టేసుకుని ఇంకా పండు రాలిపోవడానికి సిద్ధపడిపోయిన దానిగా తయారై వెళ్లి యుద్ధభూమిలో రాముని ఎదుట నిలబడ్డాడు. పాపము పండిపోయింది కనుక బాణం వేసి రాముడు కొట్టేశాడు. అందుచేత రామాయణంలో అందుకే సీతాయాశ్చరితం మహత్ అని పేరు పెట్టారు మహర్షి. ఒక పతివ్రత, ఒక స్త్రీ ఎటువంటిది సాధించగలదో నిరూపించారు రామాయణంలో. అమ్మవారిలో ఒక గొప్పతనం ఉంది రామాయణంలో. త్రిజటా స్వప్న వృత్తాంతం చెప్పడానికి కారణం అంత శోకమూర్తిగా కనపడుతున్న సీతమ్మ కేవల సాధారణ స్త్రీ కాదు.
ఆవిడ సాక్షాత్ పరాశక్తి స్వరూపం. త్రిజటా స్వప్నం చెప్పడం చేత అమ్మవారిని మీరు జగన్మాతగా గాయత్రిగా గుర్తిస్తే, రామాయణం ప్రాచ్యపాఠంలో ఒక విషయం ఉంది. అమ్మవారు ధరించేటటువంటి కేశభూషణాన్ని హనుమ చేతిలో పడగానే, ఇలా పట్టుకోగానే పర్వతం కదిలితే ఎలా ఉంటుందో అటువంటి స్పందన ఆయనలో వచ్చింది. ఎందుకంటే ఆ ఆభరణం జగదంబ అయినటువంటి శక్తి స్వరూపం, ఆదిశక్తి యొక్క ఆభరణం. అందుకే హనుమ చేతిలో అమ్మవారి ఆభరణం పడనంతసేపు ఆయన స్వరూపం ఒకటి, అమ్మవారి ఆభరణం ఆయన చేతిలో పడ్డ తర్వాత ఆయన స్వరూపం ఒకటి. ఇంకా తర్వాత నుంచి ఉతికి ఆరేసేస్తారు, అంత రాక్షస భంజనం ఉంటుంది. అది అమ్మవారు శక్తిని కటాక్షించింది అక్కడి నుంచి. అందుచేతనే రామాయణంలో అమ్మవారెవరో గుర్తుపట్టు అని చెప్పడానికి సాక్షాత్తుగా వేదవాక్కుగా మహర్షి ఆవిష్కరించారు అమ్మవారి స్వరూపాన్ని. అయితే ఎలా తెలుస్తుందండి అంటే, పెద్దలు దాని మీద పరిశోధన చేశారు. పరిశోధన చేసి నిన్నటి రోజున త్రిజటా స్వప్నంలో రామచంద్రమూర్తి వచ్చినప్పుడు మొట్టమొదట యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ శుక్ల మాల్యాంబరధరోర్ లక్ష్మణేన సహాగత, 1000 హంసలు మోస్తున్నటువంటి శిబికలో వచ్చినటువంటి రామచంద్రమూర్తి ఆ తరువాత 4 దంతములతో ఉన్నటువంటి ఏనుగు మీదకు మారతారు. అక్కడి నుంచి 8 వృషభములు పూంచినటువంటి రథములోకి ఎక్కుతారు. ఈ వాహనములు, ఈ సంఖ్య, వీటిని మీరు బీజాక్షరంలోకి మారిస్తే గాయత్రీ మంత్రం కిందకు వచ్చేస్తుంది అని పరిశోధన చేసి నిరూపణ చేశారు. మంత్రశాస్త్రాన్ని వేదికల మీద వ్యాఖ్యానం చేయకూడదు కాబట్టి ఈ పాటి చాలు. సీతమ్మ తల్లి సాక్షాత్ గాయత్రీ స్వరూపము అని నిరూపించింది త్రిజటా స్వప్నం. అదే కాలమునందు వేదము యొక్క మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఎంత అందంగా మాట్లాడారంటే, త్రిజట ఒక మాట చెప్పింది, నాకు రాముడుగా కనపడలేదు. ఎలా కనపడ్డాడు అంటే, పరం బ్రహ్మ, పరం జ్ఞానం, పరం తత్వం, పరం తప, పరం బీజం, పరం క్షేత్రం, పరం కారణం అని శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయతే క్షణ శ్రీవత్సవక్షాహ నిత్యశ్రీ అజేయ శాశ్వత స్థిర అంది. సగుణ నిర్గుణ భేదంతో సగుణ పరబ్రహ్మాన్ని, నిర్గుణ పరబ్రహ్మాన్ని, సాకార పరబ్రహ్మాన్ని, నిరాకార పరబ్రహ్మాన్ని ఏకకాలమునందు నిరూపించి చూపించారు త్రిజటా స్వప్నంలో. అందుచేత త్రిజటా స్వప్నం వేదవాక్కు. త్రిజటా స్వప్నానికి అంత శక్తి ఉంది. పైగా స్వప్న శాస్త్రాన్ని అనుసరించి ఏ సమయంలో వచ్చినటువంటి స్వప్నం ఫలిస్తుందో కూడా త్రిజటా స్వప్నం మనకి నిరూపిస్తుంది. త్రిజటా స్వప్నంలో ఏమి చూడబడిందో అదే యథార్థంగా జరిగింది. తర్వాత సరే, త్రిజటా స్వప్నం పూర్తయిపోయింది. దానికి ముందు అమ్మ విశేషమైనటువంటి ఖేదాన్ని పొందింది. ఖేదం పొందుతూ ఒక మాట అంది, నన్ను ఇంత బాధ పెట్టారు కనుక నా కంటి వెంట నీరు 10 నెలల నుంచి కారి ఈ భూమి మీద పడింది కనుక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. కొద్ది కాలంలోనే లంకాపట్టణం భర్త శరీరము వెళ్ళిపోవడం చేత విధవగా మిగిలిపోయినటువంటి స్త్రీ ఎలా రోధిస్తుందో అలా లంకంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి. అటువంటి దుస్థితిని ఈ లంక పొందుతుంది అని అమ్మ వాచికంగా ఒక మాట అంది. అందుకే మనకు ఒక మాట చెప్తారు, హనుమ లంకాపట్టణాన్ని దేనితో దహించారు అంటే, యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. సీతమ్మ తల్లి యొక్క శోకమనేటటువంటి అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి 4 ఏళ్లలో పెట్టాడు ఆయన. కాలిపోయిందంతే లంక. ఒక మహాపతివ్రత అయినటువంటి స్త్రీ కంటి వెంట బాష్ప బిందువు కింద పడితే ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది మనకి. ఇది జరిగిన తరువాత అమ్మవారు ఒక మాట అంటుంది, ఈ లంకాపట్టణాన్ని పరిపాలిస్తున్న రావణుడు వీళ్ళెవ్వరికీ కూడా ధర్మమునందు పూనిక లేదు. అందుచేతనే మహాపతివ్రతనైన నన్ను అపహరించి తెచ్చి ఇక్కడ పెట్టాడు. 2 నెలల గడువు విధించాడు. ఈ 2 నెలల గడువు పూర్తయిపోయిన తరువాత రావణాసురుని చేతిలో మరణించడం కన్నా నేను ఇప్పుడే మరణిస్తాను అనుకుంది అమ్మవారు. అని ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటూ ఒక 2 అద్భుతమైనటువంటి విశేషాలను వివరించింది. ఇవి సుందరకాండాంతర్గతంగా మన జీవితాన్ని దిద్దుకోవడానికి మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాలు. నూనం సకాలో మృగరూపధారి
మామల్పభాగ్యాం లులుబే తదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అని చెప్పింది. శ్లోకం ఒక్క వాల్మీకి మహర్షి మాత్రమే ఇవ్వగలరు. ఎంత అందమైన మాట చెప్పిందంటే, నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగస్వరూపంలో వచ్చింది అని. మీకు మొట్టమొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నాను, కాలము బహుబలవత్తరము. చేసిన పుణ్యము ఉన్నది, పాపము ఉన్నది, రెండిటినీ అనుభవింప చెయ్యాలి ఈ శరీరంతో. కాబట్టి ఒకనాడు పుణ్యాన్ని అనుభవంలోకి తెచ్చినప్పుడు మీరు సుఖపడేటట్టుగా చేస్తాడు. పాపమును అనుభవించాలి, పాపమును అనుభవింప చెయ్యడానికి దుఃఖమును కూడా తీసుకొస్తాడు పరమాత్మ. అదే కాలము ఈశ్వర స్వరూపంగా ఉంటుంది. దాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు, దాటలేరు, తిప్పలేరు, యుద్ధం చెయ్యలేరు. దాన్ని ఎవ్వరూ శాసించడం కుదరదు. ఆ కాలము మృగస్వరూపంతో వచ్చింది అంది అమ్మ. ఇందులో రెండు గొప్ప అర్థాలున్నాయి. మృగస్వరూపంతో కాలము రావడం కేవలం సీతమ్మకే అపకారమా, కాలస్వరూపంతో మృగం రావడం రావణాసురుడు పడిపోవడానికి కూడా గుర్తా? అవతార ప్రయోజనం రీత్యా చూస్తే రావణాసురుడు నిహతుడవడానికి కారణం. రావణాసురుడు నిహతుడవాలి అంటే ఎవరి చేత నిహతుడవుతాడు? కేవలము నరుడి చేతిలో మరణిస్తాడు. కేవలము నరుడి చేతిలో మరణించడం నిజమైతే రాముడు నరుడిగా వచ్చాడు కనుక కబంధుడు వెంటనే రావణాసురుడి యొక్క గుర్తు ఎందుకు చెప్పకూడదు? చెప్పలేదు. సుగ్రీవుడు చెప్పలేదు, జటాయువు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాడికి ఉన్న తపశ్శక్తి అటువంటి శక్తి ఉంది. పైగా వాడి దగ్గర ఉన్నటువంటి సైన్యం, అంత పెద్ద సైన్యం ఉంది. ఆ స్థితిలో ఒక్కడిగా నరుడిగా రాముడు వెడితే నరుడికి ఉండేటటువంటి అలసట రాముడి మీద ఉంటుంది. ఎందుకంటే యుద్ధకాండలో ఆయన కూడా అలసట పొందారు. అందుకనప్పుడు మిత్రబలం కావాలి. ఒక నరుడు కార్యాన్ని సాధించడానికి ఏమీ ఉండాలో వాటిని నిరూపిస్తోంది రామాయణం. అందుకని నరకాంతగా అమ్మవారు వెళ్ళింది. వెడితే వాడు అనరాని మాటలన్నీ అమ్మవారిని అన్నాడు. 10 నెలల పాటు అన్నాడు. కొన్ని వేల సంవత్సరములు చేసినటువంటి తపస్సుతో ఉన్నటువంటి శక్తి తనని రక్షించడానికి వీలు లేని స్థితిలోకి పడిపోయింది. ఇలా పడిపోవాలంటే ఆవిడ వెళ్ళాలి. పైకి తాను ప్రమాదం పొందింది, ఆంతరమునందు ఫలితం రావణాసురుడు పొందుతున్నాడు. నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభేతదానీం, నన్ను మోహపెట్టింది అంది. యథార్థం, కాలం మోహపెడుతుంది. కాలస్వరూపంలోనే పతనమైనా జరగాలి, కాలస్వరూపంలోనే ఉద్ధరణైనా జరగాలి. నా జీవితంలో విశాఖపట్నంలో నేను చదువుకునే రోజుల్లో అనుకోకుండా సంపత్ వినాయకుడు గుడి ముందు నుంచి వెళ్ళిపోతున్న రోజుల్లో ఒక మహాత్ముడు చేస్తున్న ప్రసంగం చెవిలో పడి సైకిల్ మీద ఒక అకౌంట్స్ పుస్తకం కోసమని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్న వాడిని ఆగి సైకిల్ స్టాండ్ వేసి ఆ లోపలికి వెళ్ళడానికి జనంలో చోటు చాలక గోడ బయట నిలబడి చేతులు కట్టుకుని ఒక్క 25 నిమిషాల సేపు ఒకనాడు రామాయణం గురించి ఒక మహానుభావుడైన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి ప్రసంగాన్ని వింటే అది నా జీవితాన్ని మార్చింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే నా గొప్పతనం అని నేను చెప్పడం లేదు. నీకు కాలమే ఒకనాడు మారుస్తుంది. ఆనాడు ఆ గుడి ముందు నుంచి నేను వెళ్ళడమే నా జీవితం మారడానికి ఒక బీజం పడింది. ఆనాడు ఆ గుడి ముందు నుంచి ఆ సమయంలో ఇంకొక 20 నిమిషాల తర్వాత నేను వెళ్ళుంటే బహుశా రామాయణం నందు నాకు ఇంత ఆసక్తి కానీ ఏదో రామాయణం చెప్పాలన్న ఇంత తాపత్రయం కానీ బహుశా నాకుండి ఉండకపోవచ్చు. చేత కాలము ఒకనాడు నీ జీవితాన్ని మారుస్తుంది. అలాగే ఒక్కొక్క నాడు కాలము నిన్ను మోహపెడుతుంది. మోహపెట్టి భ్రష్టుణ్ణి చెయ్యాలన్నా కూడా వేరొక స్వరూపాన్ని దగ్గరికి చేరుస్తుంది. ఇది కాలము యొక్క గొప్పతనం రా. అందుకని ఒకడు పాడయ్యాడని అంటావా, ఒకడు గొప్పవాడని అంటావా? తన బుద్ధి చేత ఎదిరించలేకపోయాడు. చూశావా ఎలా ప్రలోభ పెట్టిందో? మృగరూపంలో వచ్చి నన్ను ప్రలోభ పెట్టింది. నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభేతదానీం, నా భాగ్యం అల్పం, అందుచేతనే నేను లోభపడ్డాను ఆ మృగాన్ని చూసి. యత్రార్యపుత్ర విసర్జమూఢ, రాముణ్ణి వదిలేశాను అంది. మూడో పాదంలో యత్రార్యపుత్ర విసర్జమూఢ, దేనికోసం? ఒక మృగం కోసం.
మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం కూడా వదిలిపెట్టేసుకుంటుంటాం. దేనికోసం వదిలిపెట్టేసుకుంటుంటాం? సాయంకాలం ప్రదోష వేళలో ఓ శివాలయానికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణం చేయడం చేత వచ్చేటటువంటి ఫలితం నీకు అనుభవంలోకి వచ్చిన తరువాత తెలుస్తుంది, నువ్వు దానివల్ల ఎంత ఫలితాన్ని పొందుతావో. కానీ ఒక సాయంకాలం వెళ్ళి ప్రదోష వేళలో ప్రదక్షిణం చెయ్యడం కన్నా మన బుద్ధి ప్రలోభ పెడుతున్నప్పుడు ఏదో చాలా ఎందుకు పనికిరానటువంటి ఒక చిన్న విషయం మీద ఏదో ఎవరో పెడతారు, అబ్బో చాలా బాగుంది ఎపిసోడ్, కూర్చుందని టీవీ ముందు అనిపిస్తుంది, అయిపోయింది అసుర సంధ్య వేళ. ఇంకా మళ్ళీ నీ జీవితంలో ఆ ప్రత్యేకం సోమవారం నాటి సాయంకాలపు అసుర సంధ్య వేళ వస్తుందన్న నమ్మకం నీకు లేదు. ఇంకా మాఘమాసంలో పౌర్ణమి తిథి నాడు పౌర్ణమి 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తుండగా ఆ రోజున హనుమ రాక్షస భంజనం చేసి జయమంత్రం తోరణం మీద కూర్చుని చెప్తుండగా అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని వినేటటువంటి అదృష్టం మళ్ళీ 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 వేరొక పౌర్ణిమ నాడు వస్తుందన్న నమ్మకం లేదు నీకు. కానీ కాలము మోహపెట్టి లోభపెట్టి నిన్ను రాకుండా చెయ్యొచ్చు ప్రతిబంధక రూపంలో. గెలిచావా బయటపడతావు, వశుడవయ్యావా పోగొట్టుకుంటావు. దీనివల్ల మనుష్యుడవు కనుక బుద్ధి ఉంది కాబట్టి ఆ బుద్ధిని ఈశ్వరార్చన యందు నిపుణుడవై ఉపయోగించుకోలేకపోతే, ప్రతిబంధకాన్ని అధిగమించలేకపోతే వదిలిపెట్టేసుకుంటున్నావు ఆ ఫలితాన్ని. నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభేతదానీం. ఆ రాముడే పక్కనుంటే అన్నీ ఉండను, ఆ రాముడు ఒక్కడిని వదలడం అన్నీ పోయాయి. యత్రార్యపుత్ర విసర్జ మూఢ. రాముణ్ణి వదిలేశాను, అమ్మ వదిలిపెట్టలేదు. ఆ మాటతోటి ఓ మాట చెప్పింది, రామానుజం లక్ష్మణ పూర్వజంచ. రాముడి తర్వాత పుట్టిన వాడిని వదిలేను, లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయిపోయాడు. రాముడంటే భగవానుడు. రమయతీతి రామ. కాసేపు నరలోకానికి అంతటికీ ఒక సందేశం ఇస్తోందని మీరు అనుకుంటే, రాముడు భగవానుడు. భగవానుణ్ణి సంతతము తన మనస్సులో ధరించి భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడడానికే ఇష్టపడేటటువంటి భక్తుడైనటువంటి వాడితోడి కూడిక, వాడితో కలిసి ఉండడం, వాడితో స్నేహం ఉండడం నీకు శ్రీరామ రక్ష. ఎందుచేత సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎవ్వడూ ఇవ్వడు ఇహ సత్సంగం ఇచ్చిన ఫలితాన్ని. ఎందుకని? కష్ట సుఖములను ఒడుదుడుకలను ద్వంద్వములను తట్టుకోగలిగినటువంటి మనస్సు కేవల సత్సంగం వల్ల మాత్రమే వస్తుంది. అట్లా ప్రలోభ పెట్టగలిగినటువంటి ప్రతిబంధకాన్ని నేను లక్ష్మణుడి మాట విని ఉంటే ఆ రోజున రాముణ్ణి వెళ్ళమని అనకపోదును. ముందు చెప్పిన వారెవరు? శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమేవైన మహమ్మన్యే మారీచో రాక్షసం మృగం అని చెప్పాడు అరణ్యకాండలో. ఆయన అన్నయ్య అది మృగం కాదు, ఎక్కడైనా బంగారు చర్మంతో వెండి చుక్కలతో మృగం ఉంటుందా అన్నయ్య? ఎందరో ఋషుల్ని తిన్నాడన్నయ్య, వీడు మృగం కాదు, వీడు మాయామారీచుడన్నయ్య, నువ్వు వెళ్ళకు అన్నాడు. అమ్మా నమ్మకమ్మా సీతమ్మ అన్నాడు. ఎంత మాట అంది తల్లి. ఒకవేళ దొరకకపోతే చంపి చర్మం పట్టాలయ్యా. సమాప్య వనవాసానం రాజ్యస్థానం పునశ్చన అంది అరణ్యకాండలో. అరణ్యవాసం అయిపోయి మనం మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయాక ఈ జింక చర్మం పట్టుకెళితే భరతుడు సంతోషిస్తాడండి. ఎంత లోభ పెట్టింది నన్ను ఆ రోజున మృగం. లక్ష్మణుడి మాట నేను కాని విని ఉన్నట్టుంటే ముందు రాముణ్ణి వెళ్ళమని అన్నా, లక్ష్మణుడు చెప్పిన తర్వాత అమ్మో లక్ష్మణుడు చెప్తున్నాడు వద్దులేండి అని ఉండుంటే రాముడు వెళ్ళకపోను. పక్కన ఉన్నటువంటి భాగవతులు భక్తులు ఈ పని నీకు మంచిది కాదు, నీకు శ్రేయస్కరం కాదు, నువ్వు చెయ్యకు, దానికి వల్ల నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతావు, ఆ పని మీద పూనికతో ఉండకో, నువ్వు భగవంతుడి వైపుకుండు, అది నమ్మకో, అది మాయ, అది యథార్థము కాదు, అది అసత్యము అని చెప్తున్నా లక్ష్మణుడి మాట తోసేయడం ఫలితం లక్ష్మణుని యొక్క అగ్రజుణ్ణి పోగొట్టుకోవడం. రామానుజం తర్వాత ఎవరు వెళ్ళిపోయారు? రాముడు వెళ్ళిపోగానే రాముడితో పాటే ఫలితం అంతా కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రాముడు దూరం అయిపోయాడో నేను రాక్షసులకు వశమయ్యాను అంటే
దుష్ట ఫలితములకు లోనైపోవడం ప్రారంభమైపోయాను. భగవంతుడు లేని చోట, భాగవత వాక్య తిరస్కారము జరిగిపోయిన చోట అంటి పెట్టుకుని ఉన్న లోభము ఎంత దూరం తీసుకెళ్ళిందంటే లక్ష్మణుణ్ణి ప్రయత్నపూర్వకంగా నిరసించి పంపేశాను. ఇద్దరూ వెళ్ళిపోవడం ప్రమాదానికి లోనైపోయాను. రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఆవిడ మొట్టమొదట రాముణ్ణి విమర్శించలేదమ్మా. దోషము నాయందున్నది అంది. నీకొక కష్టం వచ్చింది, నువ్వు చెయ్యవలసిన పని భగవంతుణ్ణి నిందించడం కాదు,